డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. మార్చి నెలలో గ్రహస్థితులు చాలా అనుకూలంగా మారుతున్నాయి. ప్రత్యేకంగా గురు శుక్ర కుజ గ్రహాల ప్రభావం కొన్ని రాశులపై బలంగా పడుతుంది. అందుకే ఈ నెల పాత సమస్యలకు ముగింపు, కొత్త అవకాశాలకు ప్రారంభం. కాబట్టి ప్రతి నెల ఒకేలా ఉండదు. కొన్ని నెలలు పరీక్షాకాలం, మరి కొన్ని నెలలు అదృష్టాన్ని ఇచ్చేటువంటి కాలం. ఈసారి రాబోయే మార్చి నెల 6 రాసుల వారికి ప్రత్యేకమైన మార్పులు తీసుకురాబోతుంది. ఇటీవల వరకు నిలిచిపోయిన పనులు, ఆగిపోయిన ఆదాయం, మాట వినిపించని పరిస్థితులు, గౌరవం తగ్గిన అనుభవాలు ఇవన్నీ ఇప్పుడు మారే సమయం వచ్చేసింది. ఈ నెలలో ఆరోగ్యం మెరుగుపడుతుంది, ధనలాభం కలుగుతుంది, శత్రువులు తగ్గిపోతారు, సంఘంలో గౌరవం పెరుగుతుంది. కానీ ఈ అదృష్టం ప్రతి రాశికి కాదు, కేవలం 6 రాశులకే. మీ రాశి ఇందులో ఉందా? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ముఖ్య సూచన కూడా మీకు తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈ నెల అద్భుత టర్నింగ్ పాయింట్ అండి. ఆరోగ్య లాభం కనిపిస్తుంది. ఇప్పటి వరకు బాధించిన ఎన్నో విషయాలు, చిన్న చిన్న సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి. ధన వస్తు లాభాలు ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. సంఘంలో గౌరవం అమాంతం పెరుగుతుందండి. మీ మాటకు విలువ వస్తుంది. యశో భూషణ ప్రాప్తి ఉంటుంది. మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు, ముఖ్యంగా నూతన పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయండి. అలాగే వృషభ రాశి వారికి మిత్ర సహాయం ప్రధానంగా కనిపిస్తుందండి. వీరు ఒంటరిగా అనిపించిన ఈ నెల సహకారం లభిస్తుంది. చాలా వరకు కొత్త అవకాశాలు వస్తుంది. కార్య విజయం కలుగుతుంది. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి లాభం, కొత్త డీల్ లేదా అనుకోని ధనలాభం ఉంటుందండి. మీ మాటకు ఎదురనేదే ఉండదు. మీ కమ్యూనికేషన్ చాలా బలంగా ఉంటుంది. అప్రయత్నమైన ధనలాభం ఉంటుంది. అంటే మీరు ఊహించినటువంటి రీతిలో ధనలాభం ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి అనుకోకుండా డబ్బులు వస్తుందండి. కుటుంబ సౌఖ్యం ప్రధానంగా ఉంటుంది వీరికి. ఇంట్లో శాంతి, భార్య లేదా జీవిత భాగస్వామి వలన ఎక్కువగా లాభాలు ఉంటుంది. శత్రు విజయం. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు తోక ముడుచుకొని బాగా అణిగిపోతారండి, తగ్గిపోతారు. ఉన్నత కీర్తి, సంఘంలో పేరు, విద్యలో ఉత్తీర్ణత. ఈ రాశిలోని విద్యార్థులకైతే చాలా వరకు శుభ సూచనలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి ధనలాభం బలంగా ఉందండి. బాగా చేతి నిండుకు డబ్బులు వస్తాయి. వృత్తి అనుకూలత ఉంది. ఉద్యోగంలో మంచి మార్పు, పెద్ద వారితో పొందు, వ్యవహారములందు విజయం లభిస్తుంది ఈ రాశి వారికి. లీగల్ లేదా ఒప్పంద విషయాల్లో విజయం ఉంటుందండి. దూర ప్రయాణం ఉపయోగకరమైనటువంటి ట్రిప్గా ఉంటుంది. అలాగే గృహచలనం మాత్రం ఉంటుందండి. అంటే వీరు ఉన్న చోట నుంచి మారడం లేదా ఆ ఉన్న ఇంటిని మార్పు చేయడం, అంటే రినోవేషన్ చేయడం, వాస్తుపరంగా మార్పులు చేయడం వంటివన్నీ కూడా గోచరిస్తుంది. ఏది ఏమైనా ఈ కన్యా రాశి వారికి ఈ మాసం ధనలాభం, వృత్తి అనుకూలత, ఉద్యోగంలో మంచి మార్పులు, పెద్ద వారితో పొందు అనడం ఖాయంగా జరుగుతుందండి. అలాగే తులారాశి వారికి వాహన సౌఖ్యం కనిపిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిత్రుల నుంచి సహాయము, సహకారము లభిస్తుందండి. ఆనందకరమైన జీవనం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. స్త్రీలతో స్నేహం చేయటం, అలాగే వారి నుంచి ఎక్కువగా సహకారాన్ని పొందటం, లాభపడటం, అలాగే గౌరవ మర్యాదలు సంఘంలో వీరికి ప్రధాన కారణాలై నిలుస్తుందండి. ఎక్కడ లేని గౌరవం వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఎదుగుదల స్పష్టంగా ఉంటుంది. ఈ మాసం పూర్తిగా ఆరోగ్య లాభాలు,
పాత సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వివాదాలు ముగుస్తాయి. అంటే ఎటువంటి వివాదాలైనా సరే ఈ మాసం వాటికి చరమగీతం పాడేస్తారండి. వివాదాలు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. విందులు, వినోదాలు, శుభకార్యాలకు హాజరవటం సంతోషకరమైన సమయం. అలాగే కుటుంబంలో చాలా వరకు సౌఖ్యం ఉంటుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతూ ఉందండి. మీకు ఈ మాసంలో విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మార్చి నెలలో 6 రాసుల వారికి, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మేష, వృషభ, మిథున, కన్య, తుల, వృశ్చిక రాసుల వారికి కొత్త ఆశలు తీసుకురాబోతుందండి. కొత్త అవకాశాలను ఇవ్వబోతుంది. కానీ గుర్తుంచుకోండి, గ్రహాలు అవకాశాలు ఇస్తాయి. మన ప్రయత్నమే ఫలితాన్ని స్థిరం చేస్తుంది. అనుకూలమైన సమయం కదా, ఇంట్లో ఉంటే అన్నీ సర్దుకుంటాయి, అన్నీ వచ్చేస్తాయంటే రాదండి. మీరు కష్టపడి పని చేస్తేనే వస్తుంది ఏదైనా కూడా. మీ రాశి ఇందులో ఉంటే ఇక మీకు తిరిగే లేదండి. మీ రాశి ఉందా? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 12 రాశులలో మిగిలిన 6 రాశుల వారికి కష్టకాలమా అంటే పూర్తిగా కష్టకాలం కాదండి. చిన్న ఆటంకాలతో మీరు కూడా ఈ మాసాన్ని కాస్త శ్రమ పడితే, కాస్త జాగ్రత్త పడితే సుఖమయం చేసుకునే అవకాశాలు ఉందండి. మార్చి నెల మీ జీవితానికి సరికొత్త ప్రారంభం కావాలని కోరుతూ మరెన్నో ఇలాంటి వీడియోలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తానండి. నమస్కారం.